ముంబై హైవే తర్వాత అంతటి డిమాండ్ ఉన్నటువంటి కరీంనగర్ హైవే ఫేసింగ్ ఆనుకొని ఉన్నటువంటి షామీర్పేట ప్రాంతంలో మన ప్రీమియం లగ్జరీ విల్లా ప్రాజెక్ట్ అండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. మన ప్రాజెక్ట్ డీటెయిల్స్ లోకి వెళ్దాం. చూసుకున్నట్లయితే మనము బ్యూటిఫుల్ ఎంట్రన్స్ ఆర్చ్ విత్ కాంపౌండ్ వాల్ ఉంటుందండి. దీంట్లో మెయిన్ 40 ఫీట్ రోడ్, ఇంటర్నల్ గా 30 ఫీట్ రోడ్స్ అన్ని కూడా మనం సీసీ రోడ్స్ వేస్తాము. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, బ్యూటిఫుల్ స్ట్రీట్ లైట్స్, దాంతోపాటు ఎవెన్యూ ప్లాంటేషన్, మనము హార్వెస్టింగ్ పిట్స్, దీంతో పాటు మనం ఒక అద్భుతమైన ఒక క్లబ్ హౌస్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. క్లబ్ హౌస్ లో మన ఫెసిలిటీ చూసుకున్నట్లయితే మనం రిసెప్షన్, వెయిటింగ్ లాంజ్, వర్కింగ్ స్పేస్, దాంతో పాటు మీటింగ్ పెట్టుకోవడానికి బిజినెస్ పర్సన్ కి ఒక మీటింగ్ హాల్, దాంతో పాటు ఫుల్ ఈక్విపైడ్ జిమ్, దాంతో పాటు మన 6 గెస్ట్ రూమ్స్, ఇండోర్ గేమ్స్, టెర్రస్ పైన మనము స్విమ్మింగ్ పూల్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ ఇండోర్ గేమ్స్ తో పాటు మన అవుట్డోర్ గేమ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మన బాక్స్ క్రికెట్, టెన్నిస్ కోర్ట్స్, దాంతో పాటు చిల్డ్రన్స్ ఆడుకోవడానికి చిల్డ్రన్ ప్లే ఏరియా, చాలా అద్భుతంగా మనము జాగింగ్ ట్రాక్ ఇవన్నీ కూడా తీర్చిదిద్దుతున్నామండి. మన ప్రాజెక్ట్ లో వరల్డ్ క్లాస్ అమెంనిటీస్ అనేవి ఒక 40 ప్లేస్ ఇస్తున్నామండి. చాలా అద్భుతంగా మన ప్రాజెక్ట్ లో ప్లాటింగ్ సైజ్ చూసుకున్నట్లయితే స్టార్టింగ్ 200, 240, 267, 300, 400 అప్ టు 600 స్క్వేర్ యార్డ్ వరకు ఉన్నాయండి. ఇక్కడ ప్రైస్ చూసుకున్నట్లయితే జస్ట్ మనకి ఇక్కడ కేవలం 33,999 మాత్రమే ఉందండి. బెస్ట్ అఫోర్డబుల్ ప్రైస్ అండి ఇది. ఇక్కడ మనకు 70% బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉందండి. ఇది కేవలం ప్లాట్ కాదండి, మీ భవిష్యత్ తరాలకు ఇది పునాది. ఇది ఇక్కడ ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే ఎక్కడైనా సరే చూడండి, ఇన్వెస్ట్మెంట్ అనేది మనం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించండి. మనకి ఎక్కడైతే కనెక్టివిటీ బాగుంటుందో, సరౌండింగ్ డెవలప్మెంట్స్ ఉన్న ఏరియా, అక్కడ ఎంప్లాయ్మెంట్ జోన్ ఉండాలి, సరౌండింగ్ అన్ని మన ఫెసిలిటీ ఉండాలి. లైక్ హాస్పిటల్స్ కానీ, యూనివర్సిటీస్ కానీ, కాలేజెస్ కానీ, ఒక డివోషనల్గా కానీ, ఒక టూరిజం పరంగా కానీ అన్ని రకాలుగా డెవలప్మెంట్ అయినటువంటి ఏరియా అండి ఇది. మీకు ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకున్నా, ఇమ్మీడియట్గా కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకున్నా కూడా ఇది మంచి అనువైన స్థలం అండి ఇది. లైక్ మనం చూసుకున్నట్లయితే మనము షామీర్పేట ఎగ్జిట్ నుంచి జస్ట్ 5 మినిట్స్ రేడియస్ లో మనము కరీంనగర్ హైవే ఆనుకొని ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఇది. కనెక్టివిటీ పరంగా 24/7 మనకు ట్రాన్స్పోర్ట్ అనేది చాలా అద్భుతంగా ఉంది. దాంతో పాటు మనకు ఎలివేటెడ్ కారిడార్ సెకండ్ అనేది మనము గవర్నమెంట్ అనేది ప్రతిష్టాత్మకంగా జూబ్లీ బస్ స్టాండ్ నుంచి షామీర్పేట వరకు మనకు మెట్రో అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు మనం జస్ట్ మనకేంటంటే ట్రాఫిక్ ఫ్రీతోని సిటీకి ఈజీగా మనము రీచ్ కావచ్చండి. దాంతోపాటు ఇక్కడ ఏంటంటే మన ఫేమస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. నల్లమల్లారెడ్డి కాలేజ్ కావచ్చు, సిఎంఆర్ కాలేజ్ కావచ్చు, మన ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజ్, దీంతోపాటు మన విశ్వవిద్యాలయాలు పుట్టినటువంటి నల్సార్ యూనివర్సిటీ, బిట్స్ పిలాని, ఐపీఈ, ఇలాంటి ఫేమస్ యూనివర్సిటీస్ ఉన్నాయండి. దాంతోపాటు ఇక్కడ మనకు ఫేమస్ ఇక్కడ రత్నారాయణ టెంపుల్ ఉంది. డివోషనల్ పరంగా చూసుకుంటే రత్నారాయణ టెంపుల్, కీసర టెంపుల్, నెక్స్ట్ మనకి బద్రీనాథ్ టెంపుల్, ఇట్లా ఒక డివోషనల్ పరంగా ఉందండి. టూరిజం పరంగా చూసుకుంటే మనకు షామీర్పేట లేక్ ఉందండి ఒక. దాంతోపాటు ప్రకృతికి పచ్చదనాలకు ఇది మరో పేరు, ఇది షామీర్పేట అండి. ఇక్కడ మంచి విల్లాలకు, రిసార్ట్లకు పుట్టినిల్లు ఇది. ఎందుకంటే ఇక్కడ ఫేమస్ లియోనియా కానీ, అలంకృత కానీ సెలబ్రిటీ రిసార్ట్స్ ఉన్నాయండి ఇక్కడ. దాంతో పాటు ఇవే కాకుండా మన సైడ్ నుంచి జస్ట్ కేవలం ఒక 10 మినిట్స్ డ్రైవ్ లో జీనోమ్ వ్యాలీ, కొన్ని వేల ఎకరాల్లో ఉన్నటువంటి జీనోమ్ వ్యాలీ, అక్కడ మనకు భారతదేశానికి వ్యాక్సిన్ అందించినటువంటి, కరోనాకు వ్యాక్సిన్ అందించినటువంటి భారత్ బయోటెక్, ఇలాంటి 200+ కంపెనీ ఉన్నటువంటి కొన్ని వేల ఎంప్లాయ్మెంట్స్ ఉన్నటువంటి ఈ పరిసర ప్రాంతం అండి ఇది. మన సైట్ కు జస్ట్ ఒక 10 మినిట్స్ డ్రైవ్ లో ఉన్నటువంటి కండ్లపై ఐటీ పార్క్ 14 ఫ్లోర్స్ తోని ఒక 10,000 ఎంప్లాయ్మెంట్ రాబోతుందండి. ఇక్కడ ఇంత అద్భుతమైన డెవలప్మెంట్స్ తో కూడినటువంటి మన ప్రాజెక్ట్ లో ఇంకెందుకు ఆలస్యం, ఈ రోజు పెట్టుబడి రేపటి లాభం.